సో హాయ్ గైస్, మన టాలీవుడ్లో టాప్ 10 ద బెస్ట్ రివ్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే మూవీస్కి మంచి రివ్యూ ఇచ్చే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. టాప్ 10 వచ్చేసరికి రావణ్ ఫర్ యూ. సో తను కూడా మంచి రివ్యూ అయితే ఇస్తారు. కానీ ప్రతి ఒక్క పోస్టర్, గ్లిమ్స్, ట్రైలర్, ఒక చిన్న బిట్ గ్లిమ్స్ వచ్చినా సరే తనైతే కొంచెం సోదిగా అయితే మాట్లాడతారు. కానీ రివ్యూస్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. ఇక టాప్ 9 వచ్చేసరికి మన రాగడి. తను కూడా మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తాడని చెప్పుకోవచ్చు. సో తనైతే ఎక్కడ నెగిటివిటీ అయితే మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాల గురించి మాట్లాడతాడు. ఇంకా టాప్ 8 వచ్చేసరికి పోలచ్చ కారణ. సో తను కూడా చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తాడని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మూవీ చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి ఒక్కటైతే రివ్యూ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 7 వచ్చేసరికి న్యూస్ 3 పీపుల్. సో వీళ్ళు కూడా చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు రివ్యూస్తో పాటు కొన్ని వీడియోస్ కూడా చేస్తారు. కానీ రివ్యూస్ వచ్చేసరికి ఎవరికి డిసప్పాయింట్ ఉండకుండా తీస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 6 వచ్చేసరికి మన మహేందర్ వైబ్. తను కూడా చాలా మంచి రివ్యూ ఇస్తారు. కానీ తన వీడియో చేసేసరికి చాలా లాంగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే వీడియో అయితే ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి మూవీ ఒక రివ్యూస్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 5 వచ్చేసరికి మన మూవీ ఫర్ యూ అని ఉంటుంది. చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్లో తొందరగా రివ్యూ ఇచ్చే ఛానల్ ఇదే. ఇంకా టాప్ 4 వచ్చేసరికి మూవీ క్రాఫ్ట్. సో ఈ ఛానల్లో మంచి రివ్యూస్ కావచ్చు, తన వాయిస్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్క మూవీకి మంచి జెన్యున్గా అయితే రివ్యూస్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 3 వచ్చేసరికి మన గెస్ చేయండి చూద్దాం. టాప్ 3లో ఎవరు ఉంటారు, గెస్ చేస్తారా? సినీ పండిట్. సో తను వాళ్ళు కూడా చాలా బాగానే ఇస్తారు. బట్ నెగిటివిటీ అయితే ట్రోలింగ్ గట్టిగా ఉంటుంది. ఇంకా టాప్ 2 వచ్చేసరికి మన మూవీ మ్యాటర్. సో వీళ్ళు ఇచ్చే రివ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్, నాకన్నా మీకే బాగా తెలుసు. టాప్ 1 వచ్చేసరికి బార్బెల్ పిచ్ మీటింగ్. వీళ్ళు కూడా చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. ఏ హీరోకి ఎక్కువగా ఏ హీరోకి తక్కువగా అయితే అసలుకి చూపించకుండా అన్న అయితే మంచిగా రివ్యూ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. సో ఇది మన టాలీవుడ్లో టాప్ 10 ద బెస్ట్ రివ్యూవర్స్ వీళ్ళే. నా లిస్ట్లో మరి మీ లిస్ట్లో ఎవరు అనేది కామెంట్ చేయండి. సినీ పండిట్ ఆ పేరు వినగానే మీకైతే షాక్ అనిపించవచ్చు. సో నెగిటివిటీ ఉండొచ్చు, మరి అంత హేట్ అయితే ఉండకూడదు. దీని గురించి మీరేమంటారు?